ఇంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పినా పట్టించుకోరు. పట్టించుకోకపోతే పట్టించుకునేటట్టు దేవుడు చేస్తాడు. లెక్కలో లేవు, గుమ్మర్రా లెక్కలో లేవు వదిలేయడానికి. సొదొమ గొమొర్రా వాళ్ళని ఏ విధంగానూ దేవుడు శిక్షించరా. వాళ్ళకి తెగుళ్ళు లేవు, వాళ్ళకి రోగాలు లేవు, వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ లేవు, వాళ్ళకి షుగర్లు లేవు, వాళ్ళకి బీపీలు లేవు, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేవు, వాళ్ళకి పక్షవాతాలు లేవు. ఎవరికి? సొదొమ గొమొర్రా వాళ్ళకి లేవు, ఏం లేవు. అందుకే లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఆ పట్టణం అంతా వచ్చి లోతు ఇంటిని చుట్టారంట. రోగాలుంటే వస్తారా? ఆ రోగాలుండి ఆ తెగుడుతో ఉంటే ఆ మంచాన్ని పడి యోమర్రు అని మొత్తుకుంటా, అయిందిరా అంత రణవంతరంగా వెళ్తున్నావు నాయన జాగ్రత్త చెబుతుంటది, కూతురు చెబుతుంటది. తల్లి అమ్మా ఎగురుతున్నావు, ఆగమ్మా నీ గాడికి ఎగిరి 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 ఎల్లెక్కలు పడ్డావు. తాగమ్మా అది మంచిది కాదమ్మా. నాకు తెలిసిలేదు వరవాగండి ఉంటుంది కూతురు. ఒక కొడుకు విడివాళ్ళకి గురవుతుంటాడు. మంచం రోజు రే నీ గాడికి దుర్మార్గండి, నీ గాడికి ఇంకా వెచ్చవిడిగా గురేగా నా కర్మ ఎట్టగాలిందో చూడు. ఎవరో పొంగురాది పొంగు, ఆ పొంగును చూసి పొంగవాగో దెబ్బతింటావు అని చెబుతుంటారు. ఈ మాటలు సొదొమ వాళ్ళకి లేవు.